ప్రభావతికి అయితే ఇంకా మీనాకి పూల కొట్టు పెట్టి అందులో ప్రభావతి పూలంగడి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా నాకు చెవులో సీసం పోసినట్టుంది అని అంటూ ఉంటుంది. ఇంకా అందులో మీనాక్షి కూడా అయితే వచ్చి అయితే రేపటి నుంచి మాకు పూలు ఫ్రీయే వదినా అని చెప్పనంటే ఇంకా చాలా మండిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టు బాలు అయితే నైట్కే ఫోన్ చేసి సుశీల బామ్మను కూడా అయితే రంగంలోకి దింపుతాడు. అప్పుడు ఇంకా నేను ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. రేపటి నుంచి రోహిణి శృతి లాగే అత్తయ్య జ్యూస్ చేసి అలా అని చెప్పని మీనా కూడా చెప్తుందా, అప్పుడు నా పరిస్థితి ఏంటి, ఈ ముగ్గురికి చేసి పెట్టలేక ఇంకా నేను ఏమైపోవాలి అని చెప్పని తను ఊహల్లో అయితే ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కరు వచ్చి మాకు జ్యూస్ కావాలి, నాకు చేపల కూర కావాలి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏదో ఇన్ని రోజులు మీనాని కొంచెం బాధ పెట్టినా తను అన్నీ చేసి వండి పెడుతుంది. రేపటి నుంచి ఇవన్నీ వండి పెట్టి నేను చేయాలని చెప్పంటే చేయగలుగుతానా, వామ్మో ఇన్ని రోజులు మీనా విలువ నాకు తెలియలేదు, కానీ తను ఏమైనా మంచిదేని వీళ్ళిద్దరి మీద అని చెప్పి అనుకుంటుంది. ఇంకా శృతి అయితే ఇంకా రవి దగ్గర అయితే తను రవి అయితే మా నాన్నమ్మ వచ్చింది, మా వదినన్న మా అన్నయ్య నన్న ఒక మాట తను పడదు అని చెప్పని అంటాడు. అంటే మీ అన్నయ్య మీ వదిన ఒకటేనా అంకి, మనం ఏం సంబంధం లేదంటే లేదు మా అన్నయ్య అంటే చాలా ఇష్టము, నువ్వు ఆ దగ్గర మా నాన్న దగ్గర మాట్లాడినట్టు ఆ దగ్గర మాట్లాడొద్దు అని చెప్పని రవి అయితే అంటాడు. అప్పుడు ఇంకా సుశీల బామ్మ అయితే ఇన్ని రోజులకి నా మనవరాలు కళ నెరవేర్చేవరా మనవిడా అని చెప్పని అంటూ ఉంటే నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయ్యింది సుశీల డార్లింగ్, ఇప్పుడు నీ మనవరాలు హ్యాపీ, నేను హ్యాపీ. ఇంకా నాకు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి మీనా బొంగముద్దు పెట్టుకొని నేను ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను అన్న రిస్క్ నాకు ఉండదు, నేను పోయిన కాడ నేను పని చేసుకొని రాగలుగుతానని చెప్పని అంటుంది. ఇంకా మీనా అయితే సంతోషం ఇంకా చెప్పలేనంతగా ఉంటుంది. నాకు ఇష్టమైన పూల అంగడి మీరు పెట్టించారు, ఇంకా నాకు దాంట్లో లాభాలు వచ్చేదేమో కాదు, కానీ నా మనసు అయితే చాలా హ్యాపీగా ఉంది, నా బతుకంతా ఇంతేనేమో అన్న నాకు కొత్త జీవితం ప్రసాదించినట్టు ఉంది అని చెప్పనని ఒక రోజు అయితే తీసుకొచ్చి తనకి ఐ లవ్ యూ చెప్తుంది. ఏంటి మీనా నువ్వేమన్నా కలగంటున్నావా, లేదంటే ఇది కళాలైతే నేనేమన్నా క్వార్టర్ కొట్టేనా, ఏం అర్థం కావటం లేదు, క్వార్టర్కి తాగినంత కిక్కు మాత్రం ఈరోజు పూత నాకు వచ్చింది, కానీ నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకైతే అదైతే చాలు అని చెప్పంటాడు. సంతోషం అంటే చెప్పలేనండి, అంత సంతోషంగా ఉన్నాను, నా కన్నీళ్ళు ఎప్పుడు కన్నీళ్ళకే సొంతమేమో అనుకున్నాను, అలాంటిది మీరు నాకు పూలంగడి పెట్టించి ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కూడా రావచ్చు అన్నట్టుగా మీరు చేశారని చెప్పనంటే వామ్మో ఈరోజు మీనాకి ఏదో జరిగింది, నన్ను పొగడ్తలతో ముంచెత్తుతుంది అని చెప్పని బాలు అంటాడు. నిజంగా అండి మా నాన్న విషయంలో నేను ఒక తప్పు జరిగింది, నాకు దూరం చేశాడని చెప్పి అనుకున్నాను, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నాకు అదే బాధ ఉంది, నేను నా జీవితం ఏమైపోతుందో ఏందో అని, కానీ ఆ దేవుడు మా నాన్న కలిసి నిన్ను నాకు దేవుడిగా ప్రసాదించారని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది.